హాయ్ గైస్, మనం ఇప్పుడు బస్ స్టాండ్కి వచ్చాం. ఇది టవలో మన సన్ ప్రొటెక్షన్ బ్లాగ్లో వస్తారు మీరు. హాయ్ గైస్, మనం పాండి వెళ్ళిపోతాం. ఏదిరా మన బస్సు సైడ్ అంత మాట్లాడేటప్పుడు எல்லாருக்கும் வாங்க. హాయ్ ఫ్రెండ్స్, తిరుపతి కాదు, మనం ఇప్పుడు పాండిచేరి వెళ్ళబోతాం. వాట్స్ యువర్ ఫీలింగ్ అబౌట్ ఇట్? Are you excited for the trip? Yeah, I'm very excited. Yeah, we are ready for the Josh. कितना टाइम लगता है? 4:30 पांडिचेरी. మనం మొత్తం అని చెప్పి కొట్టేసుకుంటున్నారు. 2 గంటలంట. మనం ఇప్పుడు తిరువనంతమలై నుంచి పాండిచేరి వెళ్ళబోతున్నాం. పాండిచేరి పోవడం బస్ చూసుకుంటే ఎలా ఉంది? బస్సు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తమిళనాడు బస్సెస్ ఇక్కడ కూర్చుందాం దారా. ఇది ఓపెన్ ఉంది. ఇది ఓపెన్ ఉంది. అందరూ విండో సీట్ లో కూర్చుని పోవచ్చురా. అందరికి గాలి తగులుతుంది కదా. వీడు నాకు కంపెనీ ఇస్తానని చెప్పి నా పక్కన కూర్చున్నాడు ఫ్రెండ్స్. వీడియో తీసుకుంటాడు ఫ్రెండ్స్. ప్లేస్ మొత్తం వీడికే కావాలట. వీడు నన్ను ఊపుతుంది ఫ్రెండ్స్. వీడు ఇది ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ ఎండలో మండిపోతున్నాయి. ఇది సన్ ప్రొటెక్షన్ లేయర్ కింద పనికి వచ్చిందని చెప్పి తీసుకొస్తున్నాం. ఇప్పుడు మనం రూమ్ కోసం వేట చెయ్యాలి. ఇంకా స్కూటీ తీసుకోవాలి, ఫ్రెష్ అవ్వాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయి. అవన్నీ చూపిస్తాం మీకు. ఇంకా నైట్ బీచ్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి పాండిచేరిలో. అవి కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఇంకేంటి మరి, ఏదో అనుకుంటున్నాం కానీ ఫుల్ ఎండ మామూలుగా లేదు. మరి చల్లగా ఉందని ఆగినాము. ఇక్కడ కొంచెం చల్లగా ఉందని ఆగాము. ఈ మధ్యాహ్నం ఏం తినలే, బస్ టైం అయిపోతుందని అర్థంలో పొద్దున్న టిఫిన్ తప్ప ఇంకేం చేయలేదు. ఆకలి ఓ పక్కనేమో మనకేం తెలియదు, కొత్త ప్లేస్ ఎవడా వెళ్ళాలో. ఇక్కడేమో స్కామ్లు ఎక్కువ అంటున్నారు అందరూ. చూద్దాం. నెక్స్ట్ హోటల్కి వెళ్ళి హోటల్ దగ్గర ఎలా ఉందో చూసి ఎలా ఉంటుందో చూద్దాం. మరి ఫ్రీ ఉంటే వీటికి రారా స్టార్ట్ చేయరా? ఇది తమిళనాడు రిక్షా. మన సైడ్ అయితే 10 మంది కూర్చొచ్చేమో గట్టిగా అయితే. ఇక్కడైతే 20 మంది కూడా పెట్టేస్తారు. వండి కోల్ది కాళ్ళు అయితే ఊరుకూరుకనపోతుంది. ఇప్పుడు
ఈ బేస్ కనుక ఎవరన్నా బ్లాక్ మొత్తంలో కరెక్టే బీప్ పడిపోతుంది, అట్లీస్ట్ రన్ అయిపోయింది. ఇంకేంట్రా ఎలాగుంది? వాట్స్ యువర్ ఎక్సైట్మెంట్? ఇప్పుడే జాయిన్ అయ్యాం చూపిస్తాం నైట్కి. లేదా అంటారు అంతేముండదు, ఐడి వెళ్ళాక తినేసి పడిపోవడం అంత ఏముండదు. ఏముంది థమ్స్అప్ వేసి మనం అంతా వీడు తాగుతాడు అనుకుంటా. ముగ్గురు వెళ్దాం ఓకేనా? మనకు రాలేదు, చాలా కొత్తగా ఉన్నాయి. ఇక్కడ బస్సులు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. లిక్కర్ ల్యాండ్ అంట, వైన్స్ అంట, ఊరికి వైన్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడంతా. లిక్కర్ ల్యాండ్ అంటే ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూసారా 60-30 రూపాయలు స్కామ్ వేసేద్దాం మన దగ్గర. మనం తెలివైన వాళ్ళం కాబట్టి, మనతో గౌతమ్ ఉన్నాడు కాబట్టి సేవ్ అయ్యాం. తెలియలేదారు అప్పటి నుంచి ఇప్పుడు ఇదే పెడదాం పాండిచేరిలో 1000 రూపాయలు అక్కడ ఇదేదో స్ట్రీట్ ఫుడ్ అంట. మామూలుగా లేదు హోటల్, మామూలుగా లేదు, బయట నుంచి ఏమో మరి లోపలే మనం వెళ్ళలేదు. మనం ముందు వెళ్ళి తినాలి కదా, ఫస్ట్ వెళ్ళి తినాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి అని యుద్ధం స్టార్ట్ చేద్దాం. బలం చేకూరించి వెళ్ళాలి. బీచ్కి వెళ్ళి అక్కడ అన్ని చూసి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. మీకు కూడా అన్ని చూపిస్తాం, మీకు కూడా అన్ని చూపిస్తాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇది కూడా ఒకప్పుడు మన ఫాలోవరే. దీన్ని మనమే ఏంటిది ఇవే కింద ట్రిప్ స్పాన్సర్ చేసింది మనమే. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మేము కూడా ఏదో ట్రిప్ తీసుకెళ్తాం. మనకి అదే చదువు కూడా ఏం మన వల్ల కాదు. చల్ల గాలి తగులుతుంది. రోడ్డు మీద నడుచుకుని పక్కన బీచ్లో ఉంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి కూడా గాలి వచ్చేస్తుంది. జస్ట్ 1 కిలోమీటర్ ఫ్రెండ్స్. ఏమో మనకే తెలీదు, ఏదో పక్కన గాలి వస్తుందని చెప్పేస్తాం. 1 కిలోమీటర్ థియేటర్ ఉందా? ఇదేదో థియేటర్ ఉందా? రత్న థియేటర్. రోడ్డు ఉన్న సైడ్ ఏదో బీచ్, ఏదో రత్న థియేటర్ అంట. ఇక్కడ మనకి తెలుగు సినిమాలు ఎక్స్పెక్ట్ చేయకండి, చాలా తక్కువ ఉంటాయేమో. ఇది గార్బేజ్, తెలిసిందే కదా. సినిమాలు నడవ ఇక్కడ, తెలుగు సినిమాలు చాలా తక్కువ నడవు. తెలుసుగా ఇక్కడ కింద స్క్రోల్ అవుతుంటుంది. మోసీ కింద చెప్పి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ వస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇదే పని మంది. బాయ్. ఓకే బాయ్. ఇంకా రూమ్కి వెళ్ళాక చూద్దాం. రూమ్ ఎలా ఉంటుందో చూద్దాం. రూమ్ ఎలా ఉంటుంది, రూమ్ ఎక్స్ప్లోర్ చేసి అన్నీ మంచిగా ఎక్స్ప్లోర్ చేసుకుని అన్ని చూపిస్తాం. ఉంటాయి బాయ్. ఇందాక పెట్రోల్ బంక్ దగ్గర దిగినప్పుడు వాడు మనం స్కామ్ చేద్దామని చెప్పాడు. కానీ మనలో ఒక హీరో ఉన్నాడు. ఆ హీరో చాలా తెలివైన వాడు. మనకి 10 రూపాయలు అని చెప్పి 60 రూపాయలు తీసుకుంటే ఇంకో 30 రూపాయలు ఎక్స్ట్రా తీసేసుకున్నాడు. 60 రూపాయలు తీసుకోవాలి. కానీ మన హీరో దాన్ని చేజించి 30 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాడు. వాడి పేరే గౌతమ్ వాసుదేవ్. ఆడే ఎదరెళ్తాడు. ఆ పేరు ఎందుకో చూసుంటారు. ఇక్కడ అంతా చాలా కష్టం కోసం గౌతమ్ తీసుకున్నాం. వీడు చాలా స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు. హీఈస్ కెప్టెన్ ఆఫ్ ది షిప్. నాయకుడు, నాయక తండేల్, నాయక అది నాయక. ఎంత కొత్తగా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా వస్తే మొత్తం ముందుగా ఎక్కడైతే కొత్తగా ఉంటుందో డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోండి. ఆటో తీసుకెళ్ళిపోమండి. నాకంటే బుక్ చేసుకోవాలి కాబట్టి కొనాల్సి వస్తుంది. చిన్న చిన్న బండ్లు కూడా మీకు బండిలు చూపిస్తాం. నెక్స్ట్ వచ్చి కొంతసేపట్లో మీకు బండిలు చూపిస్తాం. అలాగే మన రథ చక్రాలు రథాలు అనుకోండి, చక్రాలు విత్ హెల్మెట్స్
హెల్మెట్స్ ఇక్కడ కంపల్సరీ హెల్మెట్స్ కూడా ఇస్తారు. ఇక్కడ అంతా కపుల్స్ కూడా వెళ్తున్నారు, చూడొచ్చుకోవచ్చు. ఫ్యామిలీ షో అయితే కపుల్స్ అనేది మూడు కదా, ఇట్స్ కామన్. మనం చాలా అప్డేట్ అయ్యాము. ఇవన్నీ బాగున్నాయి స్ట్రీట్. ఇప్పుడు తెలుసా బ్యాటింగ్ బాబు, బ్యాటింగ్ బాబు అడిగి తిరుగుతుంది. బ్యాటింగ్ బాబా అంట. చూడండి ఇది చాలా అథెంటిక్గా ఉంది ఇల్లు. ఏన్షియంట్ హౌసెస్ మన దగ్గర ఇవి అంటారుగా, అంటే మా సైడ్ ఏదో అంటారు కండువైల్ టైప్లో ఉన్నది ఇదంతా. మా సైడ్ కండువైల్ ఉంటాయి. పెంకిటిల్లు మధ్యలో హోల్ కింద ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా వర్షం ఇవన్నీ మధ్యలోకి వస్తుంటాయి. తప్పిపోయాం అంటే అది తెలుసుకున్నాం. సరే ఇంకా రూమ్కి వెళ్ళాక ఇంకా షర్తా అంట. షర్తా రూమ్స్ ఆర్ అవైలబుల్ హియర్ ఉంది కదా, ఇంకో అదే షర్తా. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాం. మా ఊరు వెళ్ళి చెక్ చేస్తాకంటే రూమ్స్ ఉన్నాయో ఒకవేళ ఉంటే అది కూడా అప్డేట్ చేయాలి. We are traveling. We don't know route, but we are traveling. Yeah, it's a crazy experience that we should want to come and try. Then we have reached Pondicherry and we grabbed our scooties. మనం రాక్ బీచ్ చూపిపోతున్నాం. Come, let's go and chill over there. మనకి ఇటేం తెలీదు కానీ మనం వెళ్ళిపోతాం. వీడిని చూపి వీడి ఒక విష్ణు అని సర్లే శివని చూపిరా. వీడి పేరు వాష్ రెడీ, మనోడే. అండ్ ఈడే మన 30 రూపాయలు సేవ్ చేసాడు ఈరోజు. దానికి చప్పట్లు 30 రూపాయలు దేనికి? అదిరా స్కామ్ అయింది కదా ఇక్కడ. ఫస్ట్ 60 రూపాయలు అన్నాడు ఫ్రెండ్స్, నేను 90 రూపాయలు తీసుకున్నాడు. మనం తెలివైన వాళ్ళం కాబట్టి 30 రూపాయలు వెనక్కి తెచ్చుకున్నాం. చిన్నపిల్లలు అయితే స్కామ్ అయిపోతుంది 30 రూపాయలు. అంటే 30 రూపాయలు మ్యాటర్ కాదు, అక్కడ నువ్వు ఎదవ అయిపోతావు. ఫస్ట్ ఆడి దగ్గరే ఆటో వాడి దగ్గర ఎదవ అయిపోయావు అనుకో, నువ్వు ఇంకా చాలా స్టేజ్లు దాటాలి. అక్కడ కూడా గుర్ర అయిపోతాగా. గైస్ మనం ఇప్పుడు రాక్ బీచ్కి వచ్చాం. చూడండి ఏం కనిపించదు మీకు చూసినా కూడా. కాకపోతే ఏంటంటే చూపించాలి కదా ఫార్మేట్ కన్నా. ఈరోజు వచ్చాము పాండిచేరి. ఈరోజు వచ్చాం. ఈరోజు వచ్చిన రోజే మనం నీట్గా తిరగడానికి వచ్చాం. కానీ ఇక్కడ ఏమి పెద్ద వైబ్ అనిపించలేదు. రేపు మార్నింగ్ చూపిస్తా. నైట్ వ్యూ కూడా చూపించాలి కదా మీ గురించి, అందుకనే చెప్పి ఈరోజు నైట్ వచ్చాం. బాగుంది, ప్రశాంతంగా ఉంది. మీరు కూడా వస్తే మీరు వచ్చిన వెంటనే చెక్అవుట్ అయిపోయి స్కూటీలు ఎండకి తీసుకున్నాక కన్ఫామ్గా రండి రాక్ బీచ్కి. నైట్ వ్యూ బాగుంటుంది. అలాగని చెప్పి మరి దగ్గరికి వెళ్ళమాకండి. దగ్గరికి వెళ్ళారంటే ఇంకా అస్సామే మీరు. అంతే. ఇక్కడ ఒక 2 ఇంట్రోవర్ట్లు ఉన్నారు. ఇంట్రోవర్ట్ చూపిస్తామంటే చూపిస్తామంటే వాళ్ళు అల్లిపోతున్నారు. ఒకటి పారిపోతాడు. సో మా గ్రూప్లో ఉన్న ది బెస్ట్ ఎక్స్ట్రోవర్ట్ దిన్ను. మీకు బ్లాగ్ మొత్తం ఇదే కనిపిస్తుంది మ్యాక్సిమం. ఇవి విష్ణు ఎగ్జైట్ అవుతుంది, కాకపోతే ఇంట్లో తెలుస్తుందని భయపడుతుంది. విష్ణు ఎగ్జైట్ అవుతున్నాడు కానీ ఇంట్లో తెలిస్తే చెక్కేస్తాడని ఇద్దరికి. ఇల్లు పేరేస్తేనే భయపడతాడు. మేము దగ్గరికి వెళ్తున్నాం, మీరే మాత్రం వెళ్ళమాకండి. ఎప్పుడు ఇడియో ఫోటోలు ఏది తీసుకుందాం అన్నాడు. ఇది నైట్ వ్యూ, మీకు మార్నింగ్ వ్యూ కూడా అప్డేట్ చేస్తాను.
Hi guys, we are at the Aravalli beach and right now we arrived and the time is around 7:30 p.m. and if you okay, I forgot 7:30 a.m. My friend is giving background score and it's 7:30 a.m. If you want to see the sunrise, you need to come at the 6:30. But basically, we because of yesterday's weakness, we can't wake up in the morning. So there is some lag happening there. So yeah, and it is the point. No. In Aravalli beach, there is not there is no something like and కొత్తగా ఏం లేదు జస్ట్ ఒక వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ సన్ రైజ్ మంచిగా ఉంటుందేమో మనకులాగే ఉన్నాయి బీచ్ కానీ కొంచెం క్లీన్గా ఉన్నాయంటే అండ్ ఇంకా ఇక్కడ వ్యూ పాయింట్లు అయితే చాలా ఉన్నాయి అవి ఆర్టిఫిషియల్ రాక్స్ లేదంటే మ్యాన్ మేడ్ రాక్స్ అవి తెలీదు న్యాచురల్గా ఫామ్ అయినాయి కానీ చూడడానికి మంచిగా ఉన్నాయి నీకు మొత్తం పాయింట్ ఆరావల్లి బీచ్ వ్యూ మొత్తం చూపిస్తా చూడు ఇక్కడ బోట్లు కూడా వెళ్తున్నాయి మీరు చూసారుగా స్నానాలు కూడా చేస్తున్నారు అందరు అంటే ఇక్కడ కొంచెం అంటే చాలా తక్కువ ఇది ఉంది అంటే లోతు అంటారుగా డెప్త్ చాలా తక్కువ ఉంది వాళ్ళు మ్యాక్సిమం చూడండి మీరు బీచ్ నుంచి ఒడ్డు నుంచి చాలా లోపలికి వచ్చినా కూడా వాళ్ళు మొలగట్లేదు అండ్ మా ఫ్రెండ్ కూడా వెళ్ళాడు టెస్ట్ చేశాడు అంటే లోతు తక్కువ ఉంది అలాగని చెప్పి మీరు ముందుకు వెళ్ళారంటే ఇంకా మీరు బొగ్గ అవుతారు లోపలికి వెళ్ళారంటే అండ్ ఇక్కడ షిప్పులు కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి అంటే షిప్లు అంటే లైక్ బోట్ వాళ్ళైతే నిజంగా మన ఇక్కడ బయట నుంచి చూసే వ్యూ కన్నా లోపల నుంచి సముద్రంలో వ్యూ మాత్రం బాగుంటుంది అండ్ అదే ఆరావల్లి బీచ్లో చాలా ఇవి ఉన్నాయి లైక్ అంటే ఇవి రాక్స్ మీరు కూడా ఎప్పుడన్నా వస్తే కన్ఫర్మ్గా ఇక్కడ ఆరావల్లి బీచ్ కూడా రండి ఇక్కడ బీచ్ ఇంకా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇట్లా 2, 3, 4, 5 ఉంటాయి అండ్ మోస్ట్ ఆఫ్ ది గైస్ ఎందుకు వస్తారంటే మందు చీపు ఇంకా బండి రెంటల్స్ చూడడానికి వైబ్ సెట్ అవుతుంది అట్లాగైతేనే రండి మీరు ఏదో వచ్చాము పాండి అలా అయితే రావద్దు అండ్ మీ ఫ్రెండ్స్తోనే అండి మీరు ఏదో సోలో ట్రావెలింగ్ చేద్దాం అంటే మీకు కనీసం మినిమం ఎంజాయ్మెంట్ కూడా చేయరు జస్ట్ ఎక్స్ప్లోర్ చేసేసి వెళ్ళిపోతారు అండ్ ఇక్కడ తాడి చెట్లు కూడా ఉన్నాయి చూపిస్తాను నేను నీకు ఎలా అనిపించిందో చెప్పురా మా ఫాలోవర్స్కి హాయ్ ఫ్రెండ్స్ ఇది ఆరావల్లి బీచ్ చాలా సూపర్ ఉంది చెప్పురా ఇక్కడ ఏముంది నీకు అసలు ఏం నచ్చింది ఇక్కడ లోపల బాగున్నారు వేరే వాళ్ళు ఫారినర్స్ కూడా వస్తారు ఫ్రెండ్స్ విజిట్ బాగుంది వ్యూ ఫారినర్స్ అందరూ వస్తారు ఇక్కడికి కానీ ఇప్పుడు రారుగా మనలాగా పొద్దున్నే సన్ రైజ్ అవన్నీ చూసామని చాలా తక్కువ యా ఒక వాళ్ళు కూడా కనిపిస్తే మీకు లాగ్లో చూపిస్తాం అండ్ మీరు కనుక బోటింగ్ చేద్దాము అంటే సీలోకి అదే సముద్రంలోకి వెళ్దాము అని అనుకుంటే సనారది బీచ్ అంటారంట ప్రొనౌన్సియేషన్ తప్పు అయితే నన్ను ఏమనుకోకండి చేసుకోకండి అండ్ సనారది బీచ్ అని ఉంటుందంట ఆడ పర్సన్కి 300 ఎంత ఛార్జ్ చేస్తారంట 5 kilometers తీసుకెళ్ళి వాళ్ళే తీసుకొస్తారంట అండ్ ఇక్కడ తావేలు చచ్చిపోయింది ఇక్కడ చచ్చిపోయింది లైక్ సంథింగ్ చచ్చిపోయిందో బతుకుందో కూడా తెలియదు వెళ్ళి చూపిస్తాం మీకు తాంబేలు ఇక్కడ అందరూ వచ్చారు వెళ్ళు అందరూ బండ్లు వేసుకొచ్చారు వెళ్ళు హిమాలయ అవన్నీ ఇంకొకటి తావలు చచ్చిపోయిందన్నా చచ్చిపోయినట్టు చూడు
అలలు కూడా మన సైడ్ అంతా ఎక్కువ ఏం రావట్లేదు, చిన్నగా కామ్గానే ఉంది మరి అది. అబ్బో ఆ మ్యాన్ హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు. అబ్బో నేను అత్తగొల్ల ఇవన్నీ తెలిసిందే కదా మన సైడ్ ఒకటి ఉంటాయి. గుడ్లు పెట్టడానికి వచ్చినా బయటికి. అబ్బో ఇవి గుడ్లు పెట్టడానికి వచ్చాయంట. ఇట్స్ డెడ్. ఇది చచ్చిపోయిందంటే ఇది. మనం ఇప్పుడు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళబోతున్నాం. ఇవన్నీ లొకేషన్స్. మనం ఫైనల్ వచ్చేసాం బోటింగ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. చాలా ఉన్నాయి ఫారెస్ట్ అని మనం పక్కన వెళ్ళే కదా, మన అప్లోడ్ సజెస్ట్ చేశాడు. అక్కడి నుంచి చార్జ్ చేస్తారు. ఏంట్రా వాట్స్ ద ఫీలింగ్? దిన్నా కాదు, నువ్వు వెళ్ళబోతున్నావు ఇప్పుడు బోటింగ్కి. నీ ముఖచర్య ఏంటి? వీడు చూపడుతున్నాడు. ఆ బోటింగ్ వెళ్ళడం మీరు ఇక్కడ స్పీడ్గా తీసుకెళ్ళి అంటే మా వాడు చూడండి. మనం ఇప్పుడు బోటింగ్ చేయబోతాం. ఒక అడుగు మందే హార్బర్ మందే. మన కాకినాడ హార్బర్లో ఉంది కదా ఇది. మరి మన దగ్గర లేనిదేంటి ఇక్కడ ఉంది ఏంట్రా? నాకు అప్పటికే అర్థం కాదు. ఏం లేదు ఏ 400 తీసుకున్నాడు చెప్పురా. 400 తీసుకున్నాడు. ఫిషింగ్ హార్బర్ అంటే ఇది ఫస్ట్ లొకేషన్. అది చూపిరా. సీ దగ్గరికి వెళ్ళగా వేవ్స్, సముద్రం దగ్గరికి వెళ్ళగా వేవ్స్ వస్తాయి. అరే ఏంట్రా ఎక్స్పీరియన్స్ చెప్పరా? నీ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఎక్స్పీరియన్స్ మా ఊడు ఇప్పుడే కలర్ తగ్గుతుందని చెప్పి అన్నాడు. అందరూ కలర్లు కూడా ఎక్కువ వెళ్తున్నారు, కానీ మనం వెళ్తే మరి కలర్లు ఏమేళ్ళు చిరాకు వచ్చేసాం మనం. హ్యూమిడిటీ చాలా ఉంది. దిన్ను నీ బోట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందిరా? అరవడం మంచిగా
పాట పెట్టట్లేదు ఫ్రెండ్స్. అడుగు 400 రూపీస్ తీసుకున్నాడు. ఒక్కొక్క బోట్ కాదు, మా బోట్ పక్కకి బాగుంటుంది. వీడికి ఫోటోలు కూడా తీయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడే నీట్గా ఒక స్పాట్ అయిపోయింది. తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు వీళ్ళు తెలుగు వాళ్ళు రాస్తున్నాళ్ళు. అన్నాళ్ళు కదా నువ్వు ఎందుకురా కంగారు పడతావు? 10 నిమిషాలు ఎందుకు మనం వెళ్తే అసలు అమ్మ 10 నిమిషాలు కరెక్ట్ రా. ఏముందని అక్కడ ఒక ఇల్లు తప్ప ఇక్కడ ఏం లేదు సాడు. మమ్మల్ని బొగ్గుంటే అంతే. 400 బొక్కనే మాట ఫ్యూల్ అవుతుంది. 400 తీసుకున్నాడు పర్సన్. 400 ఫ్యూల్ అవుతుంది. హిస్టరీ అన్నాడు, అదన్నాడు, ఇది అన్నాడు, ఏది లేదు అక్కడ. 400 ఫ్యూల్ అవుతుంది బ్రో. రోడ్డు పోసేదానికి అప్పుడు ఇది ఒకప్పుడు ట్రేడింగ్ అంటే మా వాడు హిస్టరీ చెప్తాడు చూడింది. once upon a time this is the trading center for Portuguese and these are the payments that are laid here for easy transportation. ఏం లేదు, ఒకప్పుడు ఇక్కడ ట్రేడింగ్ అన్నిటి జరిగేటి అంటాడు. మంచిగా గొప్పలు పోసి అమ్మేటోళ్ళు, గోల్డ్ కూడా అమ్మేటోళ్ళు అంట. మనకు 1 కేజీ బంగారం దొరికితే చాలా లైఫ్ చెప్పి. కేజీ బంగారం ఎంత తెలిసి అప్పుడు 10 గ్రాములే 80,000 అంట. 89 దగ్గర క్యాల్కులేట్ చేసి కింద కామెంట్ చేయండి. చూడండి మొత్తం తమిళనాడు మర్చిపోయాను. మనం తమిళనాడు పంచే ఒకటి కొనుక్కున్నాం తమిళనాడులో 100 రూపాయలు పెట్టి. అంటే బాగుంది. కూలింగ్ గ్లాస్లో ఉన్నాయంట. ఒకటి వెళ్ళి అక్కడ కూలింగ్ గ్లాస్ తీసుకుందాం మనం. ఇక్కడ అందరం కలిసి కూలింగ్ గ్లాస్ కొనుక్కొచ్చుకున్నాం. మనం ఇప్పుడు కూలింగ్ గ్లాస్ కొనుక్కోవడం కదా. ఓకే ఇప్పుడే మొత్తం అంతా చూసేసాం. మనం చూసేసి వెళ్ళిపోతున్నాం. అరే ఎలా అనిపించిందిరా నీ ఎక్స్పీరియన్స్ చెప్పండి రా. మీరు అంతా ఎలా అనిపించిందిరా? ఎండ కొడుతుంది. ఆడి దగ్గర బార్గెన్ చేసి మన స్కిల్స్ వాడాం. కానీ నీట్గా వెళ్ళిపోమన్నాడు. అరే బూతులో ఫ్యామిలీ కంటెంట్ రా. 150 ఇస్తానంటే వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోమన్నాడు నిజంగా. చూసారా మీరు? మర్చిపోయినా అనుకుంటా, మీరు షర్ట్ చూడలేదు. కన్నాల షర్ట్ ఇది. ఫుల్ వేసి వెంటిలేషన్. పాండిచేరిలో చీప్ ఏం కాదు, ఇది కాస్ట్లీనే. 800 ఎంత 900. నాది కూడా కాదు, మా ఫ్రెండ్ గడిది. తప్పు అలా మాట్లాడకూడదు. అదే జీరా ఇష్యూ మా అక్కది దొబ్బేసా జాతర అట్లా ఎట్టడి విత్ మీ గట్ట మన వాళ్ళ పని అవుతుంది. ఓకే రే మన ఇప్పుడే ఫుల్గా ఎంజాయ్ చేసాం మనం. కోస్ట్ గార్డ్ రావడం వల్ల దేవరా వెనక్కి వచ్చి కూర్చుండిపోయాడు. ఆ సినిమాలో కూడా కోస్ట్ గార్డ్ వల్ల, ఇక్కడ కూడా కోస్ట్ గార్డ్ వల్ల. అరే ఎక్స్పీరియన్స్ అడుగుతా. అమ్మో చాలా బాగుంది. ఇది ఫిషింగ్ హార్బర్ అంట. ఇది ఇక్కడ కూడా మన స్పాటిఫై యాడ్ల కష్టాలు దొబ్బట్లేదు. ఐడి కార్డు పెట్టరా ముందు ఫ్రీగా వచ్చింది. అవును, మీరు కనుక స్పాటిఫై ఫ్రీగా కావాలనుకుంటే నువ్వు స్టూడెంట్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే నా సాంగ్ మన ఫుల్ వైవ్ అవుతుంది తెలుసుగా. మనకు వచ్చిన పాటలు ఇప్పుడు షాపింగ్ మాల్కి వచ్చాం. ఈ పేరు ప్రొవిడెన్స్ మాల్. పాండిచేరిలో వన్ ఆఫ్ ద బెస్ట్ మాల్. మల్టీప్లెక్స్ కూడా మనలాంటి మోడల్ ఇది కూడా. మరి ఇక్కడ ఏముంటాయి లోపలికి మొత్తం ఇక్కడ పీవీఆర్ కూడా ఉంది. పీవీఆర్ అన్నీ ఉన్నాయంట. ప్రొవిడెన్స్ మార్ట్ అన్నీ. అండ్
ఇంకా మన ట్రిప్ లాస్ట్కి వచ్చేసింది. అసలు ముందు బొటానికల్ గార్డెన్ ఏదో ఉందంట, దానికి వెళ్దాం అనుకున్నాం. అది క్లోజ్ చేయడం వల్ల దీనికి వేసాం. మీరు 20th ఓపెన్ చేస్తానంటది. ఇప్పుడు క్లోజ్లు ఉన్నాయి, ఎవరు రాకండి. ఇప్పుడు క్లోజ్లో ఉన్నాయి, ఎవరు రాకండి. డేట్ చెప్తే 20th ఈ మంత్ 20th మార్చ్ 20th తర్వాత చెప్తారంట. ఏంటి మరి బాగుందా చూడండి. అదే అవునా బాగా ఎన్ని షాపింగ్ మాల్ ఎలా ఉందిరా, బాగుందా? చిన్న ఉంది మన దగ్గరికి. ఇక్కడ చిన్నగా ఉన్నాయి. ఇక్కడ అన్నీ ఉన్నాయి. బీన్యూ 1946 అంట, మ్యాక్స్ అంట. ఇక్కడ చిన్న మాల్ చిన్నదే. మన విజయవాడలో ఇది ఉంటుంది కదా పీవీపీ, సేమ్ అలాగ ఉంది మాల్ కూడా చిన్నగా. ట్రెండ్లోకి వెళ్ళిపోతాం. ట్రెండ్స్ దానికన్నా చిన్నగా ఉంది. దానికన్నా చిన్నది రా ఇది. దానికన్నా చిన్నది మ్యాక్స్ వస్తే పోయేది రాదు, విరక్కుండా అవసరమే లేకుండా. నిన్న ఒక షర్ట్ గురించి చాలా తిరిగాం. అవును, అదే నేను షర్ట్ గురించి ఎంత ఇబ్బంది పడని చెప్పరా. చచ్చిపోయినాం బ్రో ఎండకి. గల్లీ తిరిగినా కానీ ఇడంతా సీప్ వ్యవహారం. ఇక్కడ కనీసం ఓవర్ సైజ్ షర్ట్ అంటే కూడా ఉడికిది. అలా ఓవర్ సైజ్ షర్ట్ అంటే కింద సైజు ఇక్కడ ఓవర్ సైజ్లో ఉండవు, కానీ ఇక్కడ మ్యాక్స్లో ఉన్నాయి. ఇవి కలెక్షన్ మాత్రం బాగుంది. ఇక్కడ పాండీలో ప్యాటర్న్ ప్రింట్స్ అయితే చాలా ఉన్నాయి. చూడండి. మన వాళ్ళు షాపింగ్ చేస్తారు. ఇప్పుడు షాపింగ్ చేసినాక అవి చూపిద్దాం. ఇంకేంట్రా అవి? అదే ఏంట్రా నీ ఫీలింగ్ ఏంట్రా? బాగాలేదేంట్రా? కలెక్షన్ ఎలా ఉంది? ఓకే. ఓకే, ఈ షార్ట్లు కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ మా వాడు ఏదో కన్నేసిండు, మూవ్ చేస్తాడు షర్ట్ మీద. బ్యాడ్ బాయ్ థీమ్ అంట. విష్ణు బ్యాడ్ బాయ్ థీమ్. ఇక్కడ మ్యాక్స్ కలెక్షన్ మాత్రం బాగుంది. చూడండి ఇక్కడ ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఇంకా మరి మనకి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఏమో తెలియదు. ఇక్కడ ప్యాటర్న్స్ అవన్నీ బాగానే ఉన్నాయి. అదే షర్ట్స్లో ఫార్మల్స్ ఉన్నాయి, గన్ని ఉన్నాయి. మనం ఇప్పుడే ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాం. అక్కడ మ్యాక్స్లో రేట్లు బాగానే ఉన్నాయి, కానీ బాగానే ఉంది. చెప్పరా, మనం ఇప్పుడే బాక్స్కిల్ కొనుక్కున్నాం. బాగుంది, 20 రూపీస్ అంట. దగ్గరికి వచ్చి ఐస్ బామ్ అంట. బాగుందా? నిజంగా బాగుంది. 20 రూపీస్ అంటే వర్త్ ఇట్. క్వాలిటీ ఉంది, ప్లస్ మళ్ళీ ప్రైజింగ్ కూడా బాగానే ఉంది, టేస్ట్ కూడా బాగానే ఉంది. ఒకసారి వచ్చినప్పుడు ఇది ఏంటది పాప్స్కిల్ కాదురా, ప్రొవిడెన్స్ మాల్లో మిల్క్ మ్యాంగో పాప్స్కిల్ 25 రూపీస్ అంట వర్త్. మాల్ అయితే బాగుంది. ఇది ప్రొవిడెన్స్ మాల్ అంట, కానీ అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉన్నాయి. ఇక్కడ మా వాడు సిగ్గుపడుతుంది బ్లాక్లో రావడానికి. బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే పార్కింగ్ మాత్రం ఎక్కువ తీసుకుంటాడు. గంటకి 20 రూపాయలు అంట. ఏమో మనం వెళ్ళి ఒక 20 మినిట్స్ అయితే మనకి ఎంత తీసుకుంటాడో చూద్దాం. రారా, మర్చిపోయిన టిష్యూ డస్ట్బిన్లో పడాడు. స్వచ్ఛ భారత్ ఎక్కుమా, మన స్వచ్ఛ భారత్గా ఉంది. మనం ఇప్పుడు ఎలా పోతున్నాం? అయిపోయింది, అన్నీ చూసేసాం. ఇంకా మనం హోటల్లో చెక్అవుట్ అయిపోయి మన రూమ్కి వెళ్ళిపోయి మన హోటల్ చెక్అవుట్ చేసేసి ఇక్కడ మన రూమ్స్ హ్యాండ్ అవుట్ చేసేసి మన బైక్స్ హ్యాండ్ అవుట్ చేసేసి ఇంకా బస్సు ఎక్కి వెళ్ళిపోవడం. బస్సు ఎక్కేటప్పుడు ఇంకంటే ఈ బ్లాగ్ నచ్చినట్లయితే
సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకొని మనం ఇంకా చాలా డైలీ వ్లాగ్స్ అట్లయితే ఏడు ప్లాన్ చేద్దాం. చూద్దాం ఇంకా మన వల్ల ఏం అవుతుందో ఏ కంటెంట్ అవ్వగలమో ముందు ముందు రాబోయే రోజుల్లో. ఉంటాం మరి అయితే, బాయ్. చెప్పరా, ఈరోజుతో సమాప్తం. పాండిచ్చేరి ఈరోజుతో సమాప్తం. ఎలా ఉందిరా? రే చెప్పరా, నీ ఫీలింగ్ ఏంట్రా? బాగాలేదా? ఏం సాటిస్ఫై అవ్వలేదు నువ్వు? నేను అలాగే వాడు చెప్తారు కరెక్ట్. పాండిచేరి అయిపోయింది. ఇంకా మీకు మీరు కనుక బ్లాగ్ నచ్చినట్లయితే